తీసుకొచ్చి వీళ్ళని ఆపుదాం మమ్మీ. వద్దు దీపక్, ఇప్పుడు ఆపితే ఇంకో రోజైనా ఇంకోలా అయినా మందారాన్ని బ్రతికిస్తారు. అదే వీళ్ళిప్పుడు అడవికి వెళ్తే ఓ అడవిలోనే చచ్చేలా చేద్దాం. అదీ కాకుండా అక్కడ రాజు రూపలతో పాటు మీ నాన్న కూడా ఉంటాడు. మనం రాజు రూపలతో పెట్టుకుని గెలిచిన సందర్భాలు ఉన్నాయేమో గాని మీ నాన్నతో పెట్టుకుని గెలిచిన సందర్భాలు లేవు. కాబట్టి రాజు రూపల్ని ఇక్కడ ఆపడం కన్నా అడవిలో ఆపడం చాలా ఈజీ. అమ్మాయి గారు, నల్లమల ఫారెస్ట్ అంటున్నారు. అక్కడికి వెళ్ళడానికి చాలా టైం పట్టొచ్చు. అందులోనూ ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. పెద్దయ్య గారికి తెలిస్తే బాగుండదు. మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. స్వామి, ఆ మూలికని ఎలా గుర్తుపట్టాలో చెప్పండి. ఆ పర్వతం పైకి వెళ్ళాక ఓ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి చుట్టూ సువాసనలు వెదజల్లుతూ కొన్ని మొక్కలుంటాయి. వాటి వేర్లు ఆకులు తీసుకురావాలి. అలాగే స్వామి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ప్లీజ్ రాజు, నేను వస్తాను. అమ్మాయి గారు, మీరు ఇంట్లోనే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రాజు, ఆ అడవిలోకి ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఎవరో ఒకరు తోడుండాలి. అక్కడ అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతాయి. స్వామి, ప్రమాదం అంటున్నారు కదా, తెలిసి అమ్మాయి గారిని ఎలా తీసుకెళ్లాను? అదే నేను అంటున్నాను రాజు. ప్రమాదం అని తెలిసి నిన్ను మాత్రం ఒంటరిగా ఎలా పంపగలను? నేను వస్తాను. మావయ్య, నేను రాజు వెళ్తాం. మీరు ఆ తాంతో జరిపించండి మావయ్య. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి తెలిస్తే గొడవ అయిపోతుంది. అమ్మాయి గారు, రాజు, ఇద్దరిలో ఒకరికి ప్రమాదం వస్తే ప్రాణాలకి లెక్క చేయకుండా ప్రమాదాన్ని ఎదుర్కొనేది ఒక్క భాగస్వామి మాత్రమే. నీకు ప్రమాదం వస్తే రూపకు ప్రమాదం వస్తే నువ్వు ఎదుర్కొని మీరిద్దరూ దిగ్విజయంగా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది. ఇంట్లో సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ కలిసే వెళ్ళండి. మావయ్య చూసుకుంటానని చెప్తున్నారు కదా రాజు, పద వెళ్దాం. సరే అమ్మాయి గారు, రండి. వెళ్ళొస్తాం మావయ్య. క్షేమంగా వెళ్ళి లాభంగా రండమ్మా. దీపక్, వాళ్ళిక్కడి నుంచి క్షేమంగా మాత్రమే వెళ్ళాలి. కానీ మనకి లాభం చేకూరేలా తిరిగి రావాలి. అలా ఎలా జరుగుతుంది మమ్మీ? చెప్తాను, పద. తాతయ్య, మా అమ్మ నిజంగానే లేస్తుందా? నాతో మాట్లాడుతుందా? రూప మమ్మీలాగా నాకు అన్నం తినిపిస్తుందా? అవును, అన్నీ చేస్తుంది. మీ అమ్మని స్పృహలోకి తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది. థ్యాంక్ యూ తాతయ్య. ఇదేంటి మమ్మీ ఇలా అయింది? ఎలాగోలా ప్లాన్ చేసి డాక్టర్లు చేసే ట్రీట్మెంట్కి మన రివర్స్ ట్రీట్మెంట్లు యాడ్ చేసి మందారాన్ని లేపేయచ్చు అనుకుంటే నాన్నొచ్చి మూలికలతో వైద్యం చేసి మందారాన్ని కోలుకునేలా చేస్తానని టెస్ట్ వేసి కూర్చున్నారు. అసలు నాన్నుండగా మన పప్పులు ఉడుకుతాయి మమ్మీ. ఆయన మీ నాన్న? అవును, నీకు మావ కూడా. దీపక్, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మీ నాన్న చేసే మూలికల వైద్యం గురించి కాదు. ఆ వైద్యం కోసం మూలికలు తేవడానికి వెళ్ళినా ఆ రాజు రూపల్ని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచించాలి. ఆ మూలికలు తీసుకొచ్చారు అంటే మందారం కోలుకోవడం ఖాయం.
మీ నాన్న వైద్యం గురించి వేరే చెప్పక్కర్లేదు. అవును మమ్మీ, అప్పుడు కూడా చనిపోయిందనుకున్న మందారాన్ని నాన్నే బ్రతికించాడు. ఇప్పుడు మళ్ళీ నాన్న సీన్లోకి వచ్చాడు. పోనీ జీవన్ హెల్ప్ తీసుకుందామా మమ్మీ? రండి అమ్మాయి గారు. రేయ్, వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయ్యారు. పదండ్రా, వాళ్ళ అంతు చూద్దాం. అటు గమనిస్తూ ఉండండి.